వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించిన రీజనింగ్ క్లాస్ లో భాగంగా డైరెక్షన్ టెస్ట్ అనే టాపిక్ చేద్దామండి. ఆల్రెడీ డైరెక్షన్ టెస్ట్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఈ రోజు మనము కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. గణేష్ స్టడీ సెంటర్ లో రీజనింగ్ క్లాసెస్ తో పాటుగా అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అర్థమెటిక్ క్లాసెస్ అనేవి ఆర్ఎస్ అగర్వాల్ అండ్ కిరణ్ పబ్లికేషన్ యొక్క బుక్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. మనం ఈరోజు రీజనింగ్ క్లాసెస్ లో భాగంగా డైరెక్షన్ టెస్ట్ అంటే దిశాత్మక పరీక్షలో చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మనం సెకండ్ వీడియోలో చూద్దామండి. సెకండ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. శీర్షాసనం వేసిన స్నేహ ముఖం దక్షిణానికి అభిముఖంగా ఉన్నతో స్నేహ కుడి చెయ్యి ఏ దిశను సూచించును అని అడిగాడండి. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఇంతకు ముందు ఏం చేసామండి, డయాగ్రామ్స్ ఇలా వేసుకొని చేసామండి. ఏది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని మన డయాగ్రామ్ అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే దిక్కులను ఉపయోగించుకొని చేసామండి. చేసినప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం ఈ క్వశ్చన్ చేసామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతామండి. చూడండి, ఇక్కడ స్నేహ బొమ్మ వేసానండి. ఇలా స్నేహ అనేది ఉత్తర దిక్కున చూస్తుంది అనుకోండి, అంటే ఉత్తర దిక్కు చూస్తుంది అనుకోనమండి. ఇప్పుడు ఇదే బొమ్మ దక్షిణ దిక్కు చూస్తుందన్నా సరే మార్చడానికి అవకాశం లేదండి మనకి. అవునా కదండి? ఇది ఉత్తర చూస్తుందా దక్షిణ చూస్తుందా మనకేం అర్థం కాదండి. కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే మీ ఇంట్లో మీరు ఉత్తరానికి చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ కుడివైపు తూర్పని, పడమర వైపు ఎడం వైపు పడమరని చూసుకోండి. మీరే ఇక్కడ వ్యక్తి అండి. ఇది మీరు, ఇది మీరండి. మీరు ఉత్తరం వైపు ఎదురుగా నిల్చున్నారండి. ఉత్తరానికి మీ ఇంట్లో ఉత్తరం ఎట్లా చూసుకోండి, దానికి ఎదురుగా నిల్చున్నారండి. ఎదురుగా నిల్చుంటే అది మీ వెనక వైపు ఏమవుద్దండి, దక్షిణం అవుతుందండి. మీకు ఇది కుడివైపు అండి, ఇది ఎడం వైపు అండి. మీ కుడివైపు ఏమవుద్దండి, తూర్పు అవుతుందండి. మీ ఎడం వైపు ఏమవుతుందండి, పడమర అవుతుందండి. ఇలా మీ ఇంటికి గుర్తులు పెట్టుకోండి. మీ తూర్పు వైపున ఏముంది, తూర్పు వైపు ఒక దేవుడు బల్ల సంథింగ్ అంటే దేవుడు యొక్క గది ఉందనుకోండి. నెక్స్ట్ పడమరకి ఏదో కబోర్డ్, మీకు నచ్చిన కబోర్డ్ ఉందని, లేకపోతే వెనక వైపు ఏదో సంథింగ్ ఉందని, ముందు వైపు ఏమో సంథింగ్ ఉందని, ఆ విధంగా గుర్తు పెట్టుకోండి. ఇంటి యొక్క గుర్తులు అంటే ఇంటి యొక్క దిక్కులు మూలలు గుర్తు పెట్టుకోండి. దిక్కులు మూల గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఇక్కడ స్నేహ అన్నాడు. స్నేహ తీసేయండి, తీసి మీరు పెట్టుకోండి. మీరు శీర్షాసనం వేసిన ముఖం దక్షిణానికి అభిముఖంగా ఉన్నట్లుగా చూసుకోవాలండి. ముందు శీర్షాసనం వేయకండి, మీరు దక్షిణానికి అభిముఖంగా ఉండండి. ఇంతకుముందు ఇక్కడ ఏమున్నారండి, ఉత్తరానికి అభిముఖంగా ఉన్నారు. ఉత్తరానికి అభిముఖంగా అంటే ఏమైందంటే రైట్ సైడ్ తూర్పు ఉందండి. దక్షిణానికి అభిముఖంగా ఉన్నారనుకోండి, రైట్ సైడ్ ఏమవుతుందంటే పడమర ఉంటుందండి. చూడండి, మీరు దక్షిణానికి అభిముఖంగా ఉంటే మీ యొక్క ఏంటంటే కుడివైపు ఏమున్నట్టండి, పడమర ఉంటుందండి. పడమర ఉంటుంది. మీరు ఏం చేశారంటే ఇప్పుడు తలకిందులుగా ఉంటుందండి, అంటే ఈ విధంగా నిల్చున్నారు అనమాట. తలకిందులుగా నిల్చున్నారండి. తలకిందులుగా నిల్చుకుంటే ఏమవుతుందండి, మళ్ళీ కుడి ఎడమైపోతుందండి. కుడి ఎడమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమడిగాడండి, కుడి చేయి వైపు కావాలి. మరి కుడి ఏమవుతుందండి, ఇప్పుడు నార్మల్ గా నిల్చున్నప్పుడు దక్షిణానికి మీ ముఖం ఎదురుగా ఉన్నట్లయితే, దక్షిణానికి ఎదురుగా మీరు నిల్చున్నట్లయితే కుడివైపు ఏమవుతుందండి, పడమర అవుతుందండి. మీరు తలకిందులుగా ఉన్నప్పుడు కుడివైపు ఏమవుతుందండి, తూర్పు అవుతుందండి. కాబట్టి తూర్పు ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇటువంటి క్వశ్చన్ ని మీరు అక్కడ మీ ఇంట్లో చేస్తున్నామో లేదా మీ పరీక్ష హాల్లో చేస్తున్నామో అని గుర్తు పెట్టుకుంటేనే, ఆ విధంగా ఆలోచించుకుంటూ చేస్తేనే మనం ఆన్సర్ చేయగలమండి. ఇక్కడ బొమ్మ బట్టి గీసినట్లయితే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. గడియారంలో సమయము 9 గంటలు అయిందండి. గంటల ముళ్ళు దక్షిణము చూసిన నిమిషాల ముళ్ళు ఏ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుందని అడిగాడండి. మనం డయాగ్రామ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అండి. ఈస్ట్ వెస్ట్. గడియారం ముళ్ళు 9 అయ్యిందండి. 9 అంటే ఇలాగే చూపిస్తుందండి, 9 అండి. ఇది 9, ఇది 12 దగ్గర చూపిస్తుందండి, 9 అయినట్టు అనమాట. మొత్తం కావాలంటే వేసుకుంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ గంటల ముళ్ళు ఇదండి. ఈ గంటల ముళ్ళు అనేది దేనికి చూపిస్తుందండి, వెస్ట్ అంటే పడమని చూపిస్తుందండి. కానీ ఏమడిగాడు చూడండి, గంటల ముళ్ళు దక్షిణం చూపిస్తుంది అని అడిగాడండి. గంటల ముళ్ళు దేని చూపిస్తుంది, దక్షిణం చూపిస్తుందండి. ఇంతకుముందు అంటే దిక్కులు మారినట్టయితే క్వశ్చన్ ఏ విధంగా చేసామో ఆ విధంగా అనమాట. ఓకేనండి. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండి. మీకు అర్థం అవడం కోసం డయాగ్రామ్స్ అవుతున్నాయి కానీ అవసరం ఉండదండి. ఇది మనం యాక్చువల్ గా మనకి ఏంటంటే గడియారం ముళ్ళు అనేది ఏం చూపిస్తుంది, వెస్ట్ చూపించాలండి. కానీ ఏం చూపిస్తుందండి, ఈ గంటల ముళ్ళు దక్షిణ చూపిస్తుంది. అంటే దీన్ని ఈ విధంగా కన్వర్ట్ అయింది అనమాట. ఎంత కన్వర్ట్ అయిందండి, 90 degrees యాంటీ క్లాక్ వైజ్ లో మారింది అనమాట.
90 degrees యాంటీ క్లాక్ వైజ్ మారిందండి. మరి ఈ గంటల ముళ్ళు మారిందంటే ఇది కూడా మారుతుంది కదండి. అంటే గడియారమే తిరిగిందని అర్థం అనమాట. గడియారమే తిరిగిందని అర్థం. ఇప్పుడు ఈ 12 కూడా ఎక్కడికి వస్తుందండి? ఇక్కడికి వస్తుందని. అంటే ఈ నార్త్ కాస్త దేనిగా మారుతుందండి? వెస్ట్ గా మారిపోతుందండి 90 degrees. నార్త్ కాస్త వెస్ట్ గా మారినట్లయితే ఇప్పుడు ఇదేమవుతుందండి? నిమిషాల ముళ్ళు అవుతుందండి. ఇది గంటల ముళ్ళు అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది గంటల ముళ్ళు అవుతుంది, ఇది నిమిషాల ముళ్ళు అవుతుందండి. ఇది నిమిషాల ముళ్ళు అయినట్లయితే చూడండి, ఇక్కడ నిమిషాల ముళ్ళు ఏ దిశకు వ్యతిరేక దిశలో ఉంది? ఏ దిశకు వ్యతిరేక దిశలో ఉందండి? ఏ దిశలో ఉందండి? ఇక్కడ పడమని చూపిస్తుంది కాబట్టి దేనికి వ్యతిరేకంగా ఉన్నట్టండి? తూర్పుకి వ్యతిరేకంగా ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? తూర్పు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే తూర్పు దిశకు వ్యతిరేకంగా ఉందని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి దక్షిణ వైపు ముఖం చేసి నిల్చున్నాడండి. దక్షిణానికి నిల్చున్నాడు. 135 డిగ్రీలతో అపసవ్య దిశలోను 180 డిగ్రీలు సవ్య దిశలోను అతడు తిరిగితే అతడు ప్రస్తుతం ఏ దిక్కులో ముఖం చేసి ఉన్నాడు అని అడుగుతున్నాడండి. ఓకేనండి. దిక్కులు మూలలు ముందు తీసుకోండి. దిక్కులు మూలలు మొత్తం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ దిక్కులు మూలలు అవసరం అండి. ఎందుకంటే 45 డిగ్రీలు ఉంది కాబట్టి. ఎందుకంటే 135 180 డిగ్రీలు అంటే ఖచ్చితంగా మనకు మైనస్ చేస్తే 45 డిగ్రీలు ఉంది కాబట్టి. ఇది నార్త్ అండి, అంటే ఉత్తర. మీకు తెలుగులో కాబట్టి ఉత్తర. ఇది దక్షిణ, ఇది తూర్పు, ఇది పడమరండి. ఇది ఈశాన్యము, ఇది నైరుతి, ఇది వాయువ్యము, ఇది ఆగ్నేయం అనమాట. ఇలా మనం దిక్కులు మూలలు చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దక్షిణ వైపు ముఖం చేసి నిల్చున్నాడండి. అంటే ఈ విధంగా ముఖం చేసి నిల్చున్నాడండి. నిల్చొని 135 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడండి. అపసవ్య దిశ అంటే చూడండి యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ తిరిగిన దానికంటే రివర్స్ అనమాట. క్లాక్ ఎప్పుడు కూడా ఎలా తిరుగుతుందండి? ఎలా తిరుగుతుందండి? మన దానికి ఆపోజిట్ ఇలాగనమాట. అంటే ఇటు నుండి ఇటు అనమాట. ఎన్ని డిగ్రీలు తిరగాలంటే 135 డిగ్రీలు తిరగాలంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీలు అండి. అంటే ఈ దక్షిణం కాస్త ఇక్కడికి తూర్పు వరకు వచ్చాడండి. ఇంకొక 45 అండి. అంటే మొత్తం కలిపి 135 అవుతుందండి ఇక్కడ వరకు. అంటే ఈ దక్షిణం కాస్త ఏమిగా చూపిస్తుందండి? ఈశాన్యంగా చూపిస్తుందండి. దక్షిణం కాస్త ఈశాన్యంగా, అంటే 130 డిగ్రీలు వచ్చింది. తర్వాత చూడండి, అపసవ్య దిశలోను 180 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడండి. అంటే ఈ ఈశాన్యం నుంచి మళ్ళీ 180 డిగ్రీలు అంటే ఏమవుతుందండి? స్ట్రైట్ గా వచ్చేస్తుందండి. 180 స్ట్రైట్ యాంగిల్ కదండి. అంటే నేను చూపిస్తుందండి నైరుతిని చూపిస్తుందండి. తిరిగితే ప్రస్తుతం ఏ దిక్కులో ముఖం చేసి నిల్చున్నాడు? ఏ దిక్కులో నిల్చున్నాడు అండి? నైరుతి దిక్కులో నిల్చున్నాడు. కాబట్టి నైరుతి కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి, దక్షిణం నుంచి అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగాడంటే 135 డిగ్రీలు తిరిగితే మనకు దేన్ని చూపిస్తుందండి? ఈశాన్యం చూపిస్తుందండి. ఈశాన్యంకి మళ్ళీ 180 డిగ్రీలు తిరిగినట్లయితే ఏది? సవ్య దిశలో తిరిగినట్లయితే, సవ్య దిశలో తిరిగినా అపసవ్య దిశలో తిరిగినా ఏ విధంగా తిరిగినా సరే 180 ఏం వస్తుందండి? నైరుతి వస్తుంది. కాబట్టి నైరుతి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మీ ఇంట్లో ఉండి మీరు దక్షిణ ముందుకు చూసి తర్వాత 135 డిగ్రీలు ఈశాన్యం అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ లో మనకి 180 చూసినట్టు నైరుతి అవుతుంది. మీ ఇంట్లో మీరు అలా చెక్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనండి. ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. ఒక ఎలుక 20 అడుగులు తూర్పు వైపు ప్రయాణిస్తూ కుడివైపుకు తిరిగినట్టే ఆ దిక్కులో 10 అడుగులు ప్రయాణించి ఎడమకు 5 అడుగులు ప్రయాణించి ఎడమకు 12 అడుగులు ప్రయాణించి చివరకు ఎడమకు తిరిగి మరొక 6 అడుగులు ప్రయాణిస్తుంది అంటున్నారు. ప్రస్తుతం ఆ ఎలుక ఏ దిక్కున ముఖం చేసి ఉంది అని అడిగాడండి. ఇక్కడ ఓన్లీ దిక్కు అడిగాడు కాబట్టి మీరు అక్కడ మెజర్మెంట్స్ అనేది మీకు అవసరం ఉండదండి. ఓకేనండి. ఎలుక చూడండి 20 అడుగులు తూర్పు వైపు ప్రయాణించిందండి. ముందు తూర్పు పెట్టు చూసుకోండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండి. అంటే ఇది ఈస్ట్ అండి. అంటే ఈ వైపు ప్రయాణించింది. చూడండి 20 అడుగులు తూర్పు ప్రయాణించింది. అంటే తూర్పులో తీసుకోండి 20 అడుగులు ప్రయాణిస్తూ కుడివైపును తిరిగినట్టు కుడివైపు తిరిగిందండి. తిరిగి ఏం చేసిందండి? 10 అడుగులు ప్రయాణించిందండి. ఇది కుడివైపు కదండి. కుడివైపు తిరిగి 10 అడుగులు ప్రయాణించిందండి. ప్రయాణించి ఎడమకు 5 అడుగులు ప్రయాణించింది. ఎడమ అంటే ఇటువైపు వస్తుందండి. ఎందుకంటే చూడండి ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది చూసుకోండి. ఇలా వెళ్ళినప్పుడు మనకి ఇది రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుందండి. ఇలా రివర్స్ అయినప్పుడు ఇదేమో ఇది రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ తిరిగాడు, తిరిగి ఎవరు ఎలుక తిరిగింది 5 అడుగులు ప్రయాణించిందండి. మళ్ళీ ఎడమకు తిరిగి 12 అడుగులు ప్రయాణించిందండి. మళ్ళీ ఎడమకు తిరిగి 12 అడుగులు ప్రయాణించిందండి. కాబట్టి మెజర్మెంట్స్ అవసరమైనటువంటి చూడండి, ఇది 20, ఇది 10, ఇది 5, ఇది 12 అండి. 12 అడుగులు ప్రయాణించి చివరకు ఎడమకు తిరిగి మరొక 6 అడుగులు ప్రయాణించిందండి. ఎడమకు తిరిగి ఎడమంటే చూడండి ఇక్కడ ఇది మనకి ఇది రైట్ సైడ్ అంటే ఇది రైట్ సైడ్ అండి. ఇది రైట్ సైడ్ అండి. అంటే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఎడమకు తిరిగి మళ్ళీ ఏం చేసిందంటే 6 అడుగులు వెళ్ళాడండి. 6 అడుగులు వెళ్ళిందండి, ప్రయాణించింది. ప్రస్తుతం ఆ ఎలుక ఏ దిక్కున ముఖం చేసి ఉందని అడగండి. ఏ దిక్కున ముఖం చేసి చూడండి. అంటే ఇలాగ వచ్చింది కదండి. ఫస్ట్ చూడండి తూర్పుకి వెళ్ళిందండి.
తర్వాత మళ్ళీ ఇటు వచ్చిందండి సౌత్కి వచ్చిందండి, తర్వాత మళ్ళీ తూర్పుకి వెళ్ళిందండి, తర్వాత ఉత్తరానికి వెళ్ళిందండి, తర్వాత ఇటు వచ్చిందండి పడమర వైపు వచ్చిందండి. అవునా కదండి, ఇటువైపే కదా వచ్చింది. కాబట్టి పడమర ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. పడమర ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక రోజు సూర్యోదయం తర్వాత గోపాల్ ఒక ఫోల్ కు ఎదురుగా నిల్చున్నాడండి. ఆ ఫోల్ యొక్క నీడ గోపాల్కు ఖచ్చితంగా కుడివైపు పడిందండి. అతడు ఏ దిక్కున ముఖం చేసి నిల్చున్నాడు అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, సూర్యోదయం, సూర్యోదయం అనగానే మనకి సన్ ఇటువైపు ఉంటాడండి, ఈస్ట్ లో ఉంటాడు, ఈస్ట్ వెస్ట్, ఇది నార్త్ సౌత్ అండి. సన్ ఈ వైపు ఉంటాడండి, అంటే నీడ ఏమైపోతుందండి ఈ వైపు వస్తుందండి, నీడ ఈ వైపు వస్తుంది అనమాట. ఓకేనండి, ఇది నీడ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, గోపాలు ఒక ఫోల్ కి ఎదురుగా నిల్చున్నాడండి. అంటే ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఒక ఫోల్, ఇది గోపాల్ అండి. ఇక్కడ ఎవరెవరో తెలియదు మనకి. ఫోల్ యొక్క నీడ గోపాలకు ఖచ్చితంగా కుడివైపు పడిందండి. కుడివైపు పడిందండి. చూడండి, ఇక్కడ గోపాల్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వీడికి అంటే ఇదేంటి సౌత్ ఫేసింగ్ లో ఉన్నాడు అనమాట. సౌత్ ఫేసింగ్ లో ఉంటే మనకి రైట్ సైడ్ ఇది అవుతుందండి, నార్త్ లెఫ్ట్ సైడ్ ఇది అవుతుందండి. ఓకేనండి, అది ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇది రైట్ సైడ్ అవుతుందండి, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుందండి. కానీ రైట్ సైడ్ మనకు నీడపడే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా గోపాల్ ఎక్కడ ఉండాలండి, ఇక్కడ ఉండాలండి. ఎందుకంటే రైట్ ఈ వైపు ఉంటుంది, మన నీడ ఏ వైపు రావాలండి, వెస్ట్ వైపు రావాలి. కాబట్టి ఖచ్చితంగా గోపాల్ ఏమో ఉండాలండి, సౌత్ ఫేసింగ్ లో ఉండాలండి. కాబట్టి అతడు ఏ దిక్కును ముఖం చేసి నిల్చున్నాడండి, ఏ దిక్కు నిల్చున్నాడండి, పడమర దిశలో, సారీ దక్షిణ దిశలో నిల్చున్నాడండి. సౌత్ ఫేసింగ్ లో నిల్చున్నాడు అని అర్థం అనమాట. ఓకేనండి, ఎందుకంటే ఇది ఫోల్ అండి, ఫోల్ యొక్క నీడ ఈ వైపు పడుతుందండి. అంటే గోపాల్కి ఏ వైపు ఉందంటే రైట్ సైడ్ ఉందా లేదండి. కాబట్టి మనకు అతను ఏ దిక్కులో నిల్చున్నట్లు, సౌత్ ఫేసింగ్ లో నిల్చున్నట్టు అని అర్థం అనమాట. అంటే సౌత్ కి ఎదురుగా పెట్టి ఇలా నిల్చున్నాడు అని అర్థం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. రాజేష్ తూర్పు వైపునకు 20 మీటర్లు నడిచను, తరువాత దక్షిణ వైపు 10 మీటర్లు నడిచి మరలా పశ్చిమ వైపు 35 మీటర్లు నడిచను, మరలా ఉత్తరం వైపునకు 5 మీటర్లు నడిచి తూర్పు వైపునకు 15 మీటర్లు నడిచను. అతను ఉన్న స్థానము దూరం ఎంత అడిగాడు. ఉన్న స్థానం దూరం అని అడిగాడు. దూరం మనకి ఇక్కడ ఇంపార్టెంట్, డీప్ ఇంపార్టెంట్ కాదు. చూసుకోండి, తూర్పు వైపు 20 మీటర్లు వెళ్ళాడు, కాబట్టి తూర్పు ఇటే కదండి, ఇటు 20 మీటర్లు వెళ్ళాడండి, ఇది 20 రాసుకోండి. తరువాత దక్షిణ వైపుకు, దక్షిణ అంటే కిందకే కదండి, ఇక్కడ చూసుకోండి, ఇది మాత్రం తప్పకుండా రాసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండి. దక్షిణ వైపు ఎంత వెళ్ళాలండి, 10 మీటర్లు వెళ్ళాలండి, ఇది 10. మరలా పశ్చిమ వైపుకు 35 అండి, అంటే పశ్చిమ అంటే ఇటే కదండి, ఇటు ఇలా 35 అనమాట. కొంత దూరం ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే 20 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది 35 తీసుకోండి. 35. మరలా ఉత్తరం వైపుకు 5 మీటర్లు అండి, ఉత్తరం అంటే ఇటే కదండి, ఇటు 5 అండి. చూడండి, డైరెక్షన్స్ కరెక్ట్ గా చూసుకోండి. ఇది తూర్పు వెళ్ళాడండి మొదట, చూడండి తూర్పు, తర్వాత ఏంటండి దక్షిణం, దక్షిణం సరిపోయింది కదండి, తర్వాత పశ్చిమ, తర్వాత ఉత్తరం అండి. ఓకేనండి, ఉత్తరం వైపుకు 5 మీటర్లు నడిచి తూర్పు వైపుకు 15 మీటర్లు నడిచాడండి. ఇక్కడ ఇది 15 మీటర్లు నడిచాడండి, తూర్పు వైపుకు 15 మీటర్లు నడిచినట్లయితే అతను ఉన్న స్థానం నుంచి దూరం ఎంత అడిగాడండి. అతను ఉన్న స్థానం అంటే ఇంత ముందు ఇక్కడ ఉండేవాడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడండి. ఈ రెండింటి మధ్య దూరం కావాలన్నమాట. ఈ రెండింటి మధ్య దూరం చూడండి, డయాగ్రామ్ వేసినప్పుడు కరెక్ట్ గా మెజర్మెంట్ చూసుకోవాలంటే ప్లస్ మైనస్లు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 35 మీటర్లు అండి. ఇప్పుడు ఇది 15, ఇది 20, సరే ఎంత అయిందండి, 35 అయిందండి. అంటే రెండు సమానం అని అర్థం అనమాట. సమానం అంటే ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయని అర్థం అనమాట. కానీ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమైనా మారొచ్చేమో చూద్దామండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలంటే, మరి దేనికి మనం మెజర్మెంట్ చూసుకోవాలో చూడండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలంటే ఇది మొత్తం ఎంత అంటే 10 అండి, ఇది ఎంత అంటే 5 అండి. అంటే 10లో 5 పోతే ఇంకెంత ఉంటుంది అంటే 5 ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య దూరం ఎంత అంటే 5 మీటర్లు అర్థం అనమాట. అంటే మొదటి బయలుదేరి నుంచి తర్వాత అంటే ఇప్పుడు చివరిగా ఉన్న మధ్య దూరం ఎంత అవుతుందంటే 5 మీటర్లు అవుతుందండి. ఎప్పుడైనా చెప్పగలమండి, ఈ నిలువులు సమానం, అడ్డులు సమానమైనప్పుడు అండి. ఇది 35, ఇది 35, ఎందుకంటే 15 + 20 35, 15 + 20 35, ఇది 35 సమానంగా ఉంది. కాబట్టి ఈ డిస్టెన్స్ కావాలండి. ఈ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ బ్లూ కలర్ లైన్, ఇక్కడ రెడ్ కలర్ లైన్ రెండు కలిపితే మనకు 10 రావాలండి. అంటే ఇది x అయితే x + 5 = 10 అయితే x ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ఆ రెండింటి మధ్య దూరం ఎంత అంటే 5 మీటర్స్ అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ అంటే డయాగ్రామ్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ వన్ చూడండి, 150 కిలోమీటర్ల దూరాన 2 బస్సులు ఎదురుగా బయలుదేరినండి. మొదటి బస్సు 25 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించి పిదప ఎడమకు తిరిగి 25 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుంచి ఎడమకు తిరిగి మొదటి మార్గం మీద ప్రయాణించను.
వేరే బస్సులో సాంకేతిక లోపం కారణంగా అది మార్గం మీద 35 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించును. ప్రస్తుతం ఈ 2 బస్సుల మధ్య దూరం ఎంత అని అడిగాడండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 150 కిలోమీటర్ల దూరాన 2 బస్సులు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయండి. ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయంటే చూడండి ఇక్కడ మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయని మనం చూసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్ గురించి ఎక్కడ మనకి ఏమి ఇవ్వలేదండి. అంటే ఉత్తర దక్షిణ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఈ విధంగా మనకు ప్లేస్ ఎక్కువ మిగిలింది కాబట్టి ఉత్తర దక్షిణ తీసుకోండి. ఇది నార్త్, ఇది సౌత్ అండి. ఒక బస్సు నార్త్ లో ఉంది, ఒక బస్సు సౌత్ లో ఉందండి. ఈ రెండింటి మధ్య దూరం మనం చూసుకున్నట్లయితే 150 మీటర్లు అండి. సరే 150 కిలోమీటర్లు అండి. ఇప్పుడు మొదటి బస్సు ఈ నార్త్ నుంచి వస్తుంది అనుకుందామంట. ఇలా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏం చేయిందండి, మొదటి బస్సు వచ్చి 25 కిలోమీటర్లు ప్రయాణించిందండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్లు ప్రయాణించిందండి. ప్రయాణించి పిదప చూడండి ప్రయాణించి కుడివైపు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించిందండి. ఇలా వస్తున్నప్పుడు చూడండి ఇలా వస్తున్నప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ ఇది అవుతుందండి, రైట్ సైడ్ ఇది అవుతుందండి. కాబట్టి రైట్ సైడ్ తిరిగిందండి. ఎంత అండి, 15 కిలోమీటర్లు వెళ్ళిందండి. చూడండి ప్రయాణించి 15 కిలోమీటర్లు వెళ్ళింది. పిదప ఎడం వైపు తిరగాలి, ఎడం వైపు ఇటే కదండి. ఇటు మళ్ళీ 25 కిలోమీటర్లు తిరిగిందండి. అక్కడి నుంచి ఎడం వైపు తిరిగి మొదటి మార్గాన్ని చేరుకుందండి. మళ్ళీ ఎడం వైపు ఇటే కాబట్టి మొదటి మార్గాన్ని చేరుకుందండి. ఇదే డైరెక్షన్ లో చేరుకుందండి. అంటే ఈ మార్గం ముందు గీయేస్తానండి నేను. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనమాట ఇది. ఎంత కలిపి ఎంత అంటే 150 కిలోమీటర్లు అనమాట. రెడ్ లైన్ అంతా కూడా. మళ్ళీ ఈ లైన్కి చేరుకుందండి. ఓకేనండి. మార్గంకి మొదటి మార్గం మీదకు ప్రయాణించును. అయితే వేరే బస్సు సాంకేతిక లోపం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే 35 మీటర్లు మాత్రం వచ్చిందండి. వచ్చి ఇక్కడ ఏదో ప్లేస్ లో ఆగిపోయింది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 బస్సుల మధ్య దూరం కావాలండి. అంటే ఈ దూరం కావాలండి. ఈ దూరం కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 అండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి అంటే ఇక్కడ ఇది 25 కాబట్టి ఇది ఏమవుతుందండి, ఇది కూడా 25 అవుతుందండి. 25 ప్లస్ 25 50 అవుతుంది. ఇది ఒక 35 అండి. అంటే 50 ప్లస్ 35 అంటే 85 కిలోమీటర్లు ప్రయాణించేయండి. మొత్తం 150 కిలోమీటర్లు 85 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాయి కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ప్రయాణించలేదు. ఎంత ఎంత డిస్టెన్స్ ఇంక ప్రయాణించలేదు అంటే 65 కిలోమీటర్స్ అండి. కాబట్టి ఈ రెండింటి మధ్య దూరం ఎంత అవుతుందండి, 65 కిలోమీటర్స్ అవుతుందండి. కాబట్టి 65 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అవునా కాదండి. మొత్తం 150 కిలోమీటర్లు అండి. 150 కిలోమీటర్లో మొదటి బస్సు ఎంత వచ్చిందండి, 25 ప్లస్ 25 50 కిలోమీటర్లు మాత్రం వచ్చిందండి. ఎందుకంటే ఇటు 15 ఇటు 15 తిరిగిందండి. అది మనం తిరగాల్సిన దాన్ని మనం లెక్కించమండి. ఎందుకంటే మొత్తం స్ట్రైట్ డిస్టెన్స్ చూసుకుంటే 150 కిలోమీటర్లు ఇచ్చాడు కాబట్టి అందులో 25 మొత్తమే ప్రయాణించినట్టు అనమాట. అంటే 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిందండి. ఇంకా సెకండ్ బస్ అంటే రెండో బస్సు సౌత్ నుంచి ప్రయాణించింది. అంటే దక్షిణ వైపు నుంచి వచ్చింది. 35 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి అక్కడ ఆగిపోయింది కాబట్టి ఇది 35 ప్లస్ 50 అంటే 85 కిలోమీటర్లు మాత్రమే జర్నీ పూర్తయిందండి. 150లో 85 మొత్తం 85 పూర్తయింది. ఇంకా పూర్తి అవ్వాల్సింది ఎంత అండి, 65 కిలోమీటర్లు అండి. కాబట్టి 65 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక చౌరస్తాలో ఒక దిక్కుల స్తంభం ఉంది. ఒక యాక్సిడెంట్ వల్ల అది వాస్తవంగా తూర్పు దిక్కును ప్రస్తుతం దక్షిణంగా చూపుతుందండి. ఈ విషయం తెలియని ఒక ప్రయాణికుడు ప్రస్తుతం దిక్కులు చూచి ఆధారంగా పడమర వైపు వెళ్తున్నాడండి. అయినా వాస్తవంగా అతడు ప్రయాణించిన దిక్కు ఏదని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఇక్కడ చూడండి దిక్కులు చూసి చేసుకోండి. ఇది నార్త్ అండి, ఇది సౌత్ అండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అండి. ఇక్కడ ఒక దిక్కుల స్తంభం ఇలా చూపిస్తుందండి. కానీ ఒక యాక్సిడెంట్ కారణంగా అది వాస్తవంగా తూర్పు దిక్కుని ప్రస్తుతం దక్షిణంగా చూపిస్తుందండి. అంటే తూర్పుని దక్షిణంగా చూపిస్తుందండి. అంటే 90 డిగ్రీస్ సవ్య దిశలో తప్పు చూపిస్తుంది అనమాట. 90 డిగ్రీస్ సవ్య దిశలో తప్పు చూపిస్తుంది. అయితే చూడండి ఇక్కడ ఈ విషయం తెలియని ఒక ప్రయాణికుడు ప్రస్తుతం దిక్కులు చూసే ఆధారంగా ప్రస్తుతం తిరిగిపోయిందండి. దాని ఆధారంగా పడమర వైపు వెళ్తున్నాడండి. పడమర వైపు వెళ్తున్నాడంటే చూడండి, అంటే పడమర వైపు వెళ్తున్నాడంటే అర్థమేంటి, ఇప్పుడు ఈస్ట్ కాస్త సౌత్ గా చూపించిందంటే ఈ పడమర ఏమో చూపిస్తుందండి, నార్త్ గా చూపిస్తుందండి. ఓకేనండి. నార్త్ గా చూపిస్తుంది కాబట్టి అంటే ఆడు ఏ దిశలో వెళ్తాడు చూడండి. అప్పుడు ప్రస్తుత దిక్కులు చూసి ఆధారంగా పడమర వైపు వెళ్తున్నాడు. అయినా వాస్తవంగా అతను ఏ దిక్కులో ప్రయాణిస్తున్నాడండి, ఉత్తర దిక్కులో ప్రయాణిస్తున్నాడు. ఈస్ట్ కాస్త సౌత్ గా మారిందంటే వెస్ట్ కాస్త ఏం మారుతుందండి, నార్త్ గా మారుతుందండి. ఆడు వెస్ట్ గా వెళ్తున్నాడు అనుకుంటున్నాడు, ఎందుకంటే దిక్కులు చూసి మారిపోయింది కాబట్టి. కానీ వాస్తవంగా ఏ దిక్కులు వెళ్తున్నాడు అంటే ఉత్తర దిక్కులో వెళ్తున్నాడు అండి. కాబట్టి ఉత్తర దిక్కు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక అతడు పడమర దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉన్నాడు. అతడు దక్షిణ దిశలో 45 డిగ్రీలు తిరిగి, అంటే ప్రథమంగా దక్షిణ దిశలో 45 డిగ్రీలు తిరిగి, తర్వాత అదే దిశలో 180 డిగ్రీలు తిరిగి, ఆపై
దక్షిణ అంటే అప్రదక్షిణ అని ఇచ్చాడు అని దక్షిణ దిశలో 270 డిగ్రీలు తిరిగాడండి. అప్పుడు అతనికి అభిముఖంగా ఉన్న దిశ ఏదని అడుగుతున్నాడండి. ఓకేనండి, ఇది మనకి టీఎస్ ఫైనల్లో చూసుకున్నట్లయితే 2016లో ఇచ్చాడు ఇది. అంటే టీఎస్ ఎస్ఐ ఫైనల్లో ఇచ్చాడండి ఈ క్వశ్చన్. ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఇక్కడ మనకు 2 పదాలు చూడండి. ఇక్కడ ప్రదక్షిణ అని ఇచ్చాడు, అప్రదక్షిణ అని ఇచ్చాడండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోతుందండి. ప్రదక్షిణ అంటే మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది అపసవ్య దిశ అనుకోండి. అపసవ్య దిశలో దక్షిణ దిశ అని అర్థం అనమాట. ఓకేనండి, ఇక్కడ మనకి ప్రదక్షిణ అంటే సవ్య దిశ అనమాట. అలా చూసుకోండి, సవ్య దిశ అపసవ్య దిశ అండి. ఇప్పుడు చూడండి, ఒక అతడు పడమర దిక్కుకు అభిముఖంగా నిల్చుని ఉన్నాడండి. పడమర దిక్కు అభిముఖంగా అంటే చూడండి ఇక్కడ ఇలా అనమాట. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండి. అంటే దీనికి అభిముఖంగా నిల్చున్నాడండి. నిల్చున్నప్పుడు చూడండి, వీడికి ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుందండి. నిల్చున్న అతను ప్రదక్షిణ దిశలో, ప్రదక్షిణ అనగానే మనకి సవ్య దిశ తీసుకోండి, సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడండి. 45 డిగ్రీలు తిరిగాడు. ఇక్కడ మనకి 3 యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అక్కడ ఏ దిశలో అని చూసుకోండి కరెక్ట్ గా. ఓకేనండి, సవ్య దిశలో ఉన్నప్పుడు ప్లస్ గా తీసుకోండి, అపసవ్య దిశలో ఉన్నప్పుడు మైనస్ గా తీసుకోండి. సవ్య దిశలో అయితే ప్లస్ గా తీసుకోండి, అపసవ్య దిశలో అయితే మైనస్ గా తీసుకోండి. తీసుకొని మొత్తం రిజల్ట్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, సవ్య దిశ కాబట్టి ప్లస్ 45 అండి, మళ్ళీ సవ్య దిశ కాబట్టి ప్లస్ 180 అండి. మొత్తం కలిపి ఎంత అవుతుందండి? 225 అవుతుందండి ప్లస్ లో. మళ్ళీ అపసవ్య దిశ ఏమన్నాడండి? మైనస్ 270 అనమాట. ఎందుకంటే ఇక్కడ అపసవ్య దినగా మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుంది, 270. ఈ రెండు మైనస్ చేసినట్లయితే మైనస్ 45 వస్తుందండి. అంటే అపసవ్య దిశలో 45 తిరిగితే సరిపోతుంది అనమాట. అపసవ్య దిశలో 45 తిరిగితే సరిపోతుందండి. ఇది మనకి ఓన్లీ మనం దిక్కులో రాస్తే మూలలో కూడా రాయలేదు కాబట్టి మూలలో కూడా గీసేద్దాము. మూలలో గీస్తే ఇది ఏంటంటే ఈశాన్యం, ఇది నైరుతి, ఇది వాయువ్యము, ఇది ఆగ్నేయం అండి. ఇప్పుడు చూడండి, అపసవ్య దిశ అంటే ఇదే కదండి, అంటే రివర్స్ ఆర్డర్ కాబట్టి. అంటే ఇక్కడ నుంచి అంటే ఏది పడమర నుంచి అపసవ్య దిశలో 45 డిగ్రీస్ వచ్చినట్లయితే నైరుతి కాబట్టి నైరుతి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదే మనము మొత్తం లెక్క చేసామనుకోండి, మొత్తం లెక్క చేసి ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు మొదట ఏమని అడిగాడండి? 45 డిగ్రీస్ సవ్య దిశ అన్నాడు కాబట్టి 45 డిగ్రీస్ ఇక్కడ నుంచి ఇక్కడ మారుతుందండి. అంటే ఏదైందండి? వాయువుకి మారాడండి. తర్వాత అదే దిశలో 180 అన్నాడు. అదే దిశలో 180 అంటే ఇక్కడ నుంచి ఎలా వస్తుందంటే ఆగ్నేయకి వస్తుందండి. ఓకేనండి, ఆ తర్వాత ఏమంటే ఆపై అప్రదక్షిణ దిశలో, అప్రదక్షిణ అనగానే ఏమవుతుందంటే అపసవ్య దిశలో, అంటే ప్రదక్షిణ చేసే దిశ కాకుండా రివర్స్ అనమాట తీసుకున్నట్లయితే, అంటే అపసవ్య దిశ అండి. అపసవ్య దిశలో ఎంత అండి? 270 డిగ్రీస్ తిరిగాడండి. 270 అనగానే రివర్స్ చూసుకోవాలి. 270 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి? 180 అండి. 180 ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అండి. ఇది 180, ఇది 90, అంటే 270 అయిందండి. అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే నైరుతి దిశ అవుతుంది అనమాట. ఓకే, ఇలా డయాగ్రామ్ వేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సవ్య దిశని మనము ప్లస్ గా తీసుకోండి, అపసవ్య దిశని మైనస్ గా తీసుకోండి. మైనస్ తీసుకొని మనము టోటల్ రిజల్ట్ మనం చూసుకోండి. ఆ రిజల్ట్ చూసుకొని ఆ రిజల్ట్ అనేది ఏ డైరెక్షన్ ఉంటే అది ప్లస్ ఉంటే ప్లస్ డైరెక్షన్, మైనస్ ఉంటే మైనస్ డైరెక్షన్. ప్లస్ ఉంటే ఏం చేస్తారు? సవ్య దిశలో తిరుగుతారు, మైనస్ డైరెక్షన్ ఉంటే అపసవ్య దిశలో తిరిగి మన ఆన్సర్ అని గుర్తుపెట్టేస్తారండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ అప్రదక్షిణంగా దక్షిణ దిశ నేను చెప్పాను ముందు ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ చదివేటప్పుడు. మనకి ఇక్కడ అప్రదక్షిణ అనగానే ప్రదక్షిణ, అప్రదక్షిణ అనగానే మీకు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది సవ్య దిశ, ఇది అపసవ్య దిశ. ప్రదక్షిణ చేసే దిశ, ప్రదక్షిణ అంటే ఇప్పుడు గడియారంలో ముళ్ళు అనేది ప్రదక్షిణ జరుగుతుందండి, చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ దిశ అని అర్థం అనమాట. అది సవ్య దిశ. అంటే ప్రదక్షిణ దిశ అనగా సవ్య దిశ అని, అప్రదక్షిణ దిశ అనగా మనకు అపసవ్య దిశ అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, క్వశ్చన్లో ఇటువంటి టర్మ్స్ కూడా ఉండడం వల్ల మనకి ఆన్సర్ అనేది డిఫరెంట్ గా వస్తుందండి. ఎందుకంటే మనం అక్కడ ఇంగ్లీష్ లో ఉన్న క్వశ్చన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి అచ్చ తెలుగు వస్తుందండి. అచ్చ తెలుగు వర్డ్స్ కూడా మనకు తెలియదు కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి మీరు కరెక్ట్ గా చూసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది చూడండి. ఇది కూడా 2016 టీఎస్ ఎస్ఐ ఫైనల్లో వచ్చిందండి. ఒక వ్యక్తి కింది నిర్వచించబడిన దిశలో నడుస్తున్నాడు అని ఇచ్చాడండి. 50 మీటర్లు తూర్పు వైపుకు, తర్వాత 50 మీటర్లు దక్షిణ వైపుకు, ఆపై 120 మీటర్లు పడమర వైపుకు, తదుపరి 25 మీటర్లు ఉత్తరం వైపు, చివరగా 70 మీటర్లు తూర్పు వైపు నడిచాడండి. అప్పుడు మొదటి బిందువు నుండి చివరి బిందువు గల దూరం మీటర్లు అడిగాడండి. మొదటి బిందువుకి చివరి బిందువుకి మధ్య దూరం కావాలి. ఓకేనండి, ఇప్పుడు మనకి డైరెక్షన్ మాత్రం కంపల్సరీ అండి. ఇదేంటండి? నార్త్ అండి, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అండి. తూర్పుకి 50 మీటర్లు అండి కాబట్టి ఫస్ట్ తూర్పు 50 తీసుకోండి, ఇది 50 తూర్పు తీసుకున్నామండి. తరువాత 50 మీటర్లు దక్షిణం అనమాట, అంటే దక్షిణం అంటే కిందకి కాబట్టి 50 దక్షిణం తీసుకోండి.
ఓకేనా, డైరెక్షన్ మాత్రం పెట్టుకోండి. ఆపై 120 మీటర్ల పడమర వైపు అండి, అంటే ఇటు 120 అండి. ఇలా గీయాలి, ఇలా గీయడం రాదు కాబట్టి డైరెక్షన్ పెట్టుకుంటున్నాను నేను. ఇలా 120 మీటర్లు అనమాట. దక్షిణ వైపు వచ్చాడండి. తదుపరి 25 మీటర్లు ఉత్తరం వైపు అండి, అంటే పైకి ఇలా 25 మీటర్లు అండి. ఇది 25 మీటర్లు అనమాట. ఓకేనండి, ఉత్తరం వైపు వెళ్ళాడు. చివరిగా తూర్పు వైపు 70 మీటర్లు వచ్చాడండి. 70 మీటర్లు వచ్చాడండి. ఇది 70. ఓకేనండి, తూర్పుకి వచ్చాడు. ఈ పాయింట్ లో ఉన్నాడండి. ఓకేనండి, 70 మీటర్లు. అప్పుడు మొదటి బిందువు నుండి చివరి బిందువుకి దూరం అడిగాడండి. అంటే ఎక్కడ అడిగాడండి, ఈ రెండు బిందువుల మధ్య దూరం కావాలన్నమాట. ఇక్కడికి ఇక్కడ దూరం కావాలి. ఎంత ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఇది 50, ఇది 70 అండి, అంటే 120 అవుతుందండి. ఇది 120 అంటే రెండు కూడా సమానం అని అర్థం అనమాట. అంటే ఇక్కడికి వస్తుంది అర్థం. మీరు క్రాస్ గా తీసుకున్నాడు కానీ క్రాస్ గా ఉండదండి. ఓకేనండి, రెండు సమానం అయిపోతే ఏమవుతుందండి, క్రాస్ గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అంటే ఈ రెండు సమానం అయిపోయాయి కాబట్టి స్ట్రైట్ గా అవుతాయి కాబట్టి ఈ దూరం మీకు కావాలన్నమాట. ఓకేనండి, ఈ దూరం కావాలి. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ అనేది మనం ఎలుగుకి సంబంధించిన క్వశ్చన్ చేయడం జరిగింది కాబట్టి ఇది మొత్తం 50 అండి, అందులో 25 మాత్రం ఇక్కడ కంప్లీట్ అయింది కాబట్టి ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 25 ఉంటుందండి. అంటే కాబట్టి మొదటి బిందుకి చివరి బిందుకి మధ్య దూరం ఎంత అంటే 25 మీటర్లు అవుతుంది అనమాట. ఓకేనండి, ఈ రెండు సమానంగా లేవనుకోండి. ఇప్పుడు చూడండి, 70 ప్లస్ 50 అంటే 120. ఈ 120 సమానంగా లేదనుకోండి, లేనప్పుడు మనం క్రాస్ గా వస్తుందండి. అప్పుడు మనం పైథాగరన్ ట్రిప్లెట్ ఉపయోగించాలన్నమాట. ఓకేనండి, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తూర్పుకు అభిముఖంగా ఉన్న ఒక వ్యక్తి తూర్పు దిశగా, అంటే తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచాక దక్షిణ వైపు 40 మీటర్లు నడిచి ఆపై పడమర వైపు 60 మీటర్లు నడిచాడు. మొదటి బిందువు నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు అడిగాడు. ముందు డైరెక్షన్ తీసుకోండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, వెస్ట్ అండి. ఏమడిగాడండి, తూర్పుకి అభిముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు దిక్కుగా నడిచాడు అనమాట. ఎంత అండి, 30 మీటర్లు నడిచాడండి. దక్షిణ వైపు 40 మీటర్లు నడిచాడు. అక్కడ నుండి దక్షిణకి తిరిగాడు. దక్షిణ ఇటే కదండి, 40 మీటర్లు నడిచాడండి. ఆపై పడమర వైపు 60 మీటర్లు నడిచాడండి. ఆపై పడమర వైపు ఇది 60 మీటర్లు నడిచాడండి. 60 మీటర్లు నడిచాడు. మొదటి బిందువు నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడంటే, మొదటి బిందువు ఇదండి, అతను ఎంత దూరంలో ఉన్నాడో మనకు కావాలన్నమాట. ఓకేనండి, అంటే ఏ డిస్టెన్స్ కావాలండి, ఈ డిస్టెన్స్ కావాలన్నమాట. ఇలా ఇది కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇలా మనం ఒక పైథాగరన్ ట్రిప్లెట్ ఉపయోగించేటట్లుగా మనము ఒక ట్రయాంగిల్ ఏర్పరచుకోవాలి, త్రిభుజాన్ని ఏర్పరచుకోవాలి. ఇది 30 అయితే ఇది 30 అవుతుందండి. మొత్తం 60లో ఈ 30 పోతే ఇది ఏమవుతుందండి, 30 అవుతుందండి. ఇది 40 కాబట్టి ఇది ఏమవుతుంది, 40 అవుతుందండి. చూడండి, ఇది 40, ఇది 30 అండి. ఆటోమేటిక్ ఇది ఏమవుతుందండి, 50 అవుతుందండి. ఎందుకంటే పైథాగరన్ ట్రిప్లెట్ నేను చెప్తున్నాం. పైథాగరన్ ట్రిప్లెట్ ఏంటండి, 3, 4, 5 అనమాట. ఇక్కడ ఇంటూ 10 అనమాట. ఇది 30, 40, 50 అండి. కాబట్టి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందండి, 50 అవుతుందండి. 50 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదంటే మనం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే ఫార్ములా ఉపయోగించుకొని మనం చేసుకోవచ్చు అనమాట. లేదా దీనికి ఏబిసి అని పేరు పెట్టుకొని ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అనే ఫార్ములా ఉపయోగించుకొని మనం చేసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. జాన్ ఉత్తరం వైపు 70 కిలోమీటర్ ప్రయాణం సాగించను. తరువాత అతను కుడివైపు తిరిగి 30 కిలోమీటర్ ప్రయాణించను. ఆ తర్వాత కుడివైపు తిరిగి 70 కిలోమీటర్ ప్రయాణించిన ఆయనచో అతడు ప్రయాణమును మొదలుపెట్టిన చోటుకి ఎంత దూరంలో ఉన్నాడు అని అడిగింది. సేమ్ క్వశ్చన్, అంటే ఇది గ్రూప్ 1 లో ఇచ్చాడు, 2007 లో. ఒకసారి చూడండి. జాన్ ఉత్తరం వైపు 70 కిలోమీటర్లు అండి. ఉత్తరం అనగానే ఏ డైరెక్షన్ ఉందో చూసుకోండి. ఇది నార్త్ అండి, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనమాట. ఉత్తరం అంటే పైకి కాబట్టి పైకి ఎంత తిరిగాడంటే 70 కిలోమీటర్లు అండి. ఈ డైరెక్షన్ లో వెళ్ళాడు, ఇలా కింద నుండి మీదకి వెళ్ళాడంటే 70 కిలోమీటర్లు అండి. తరువాత కుడివైపు తిరిగాడండి. ఇలా వెళ్ళాడంటే కుడివైపు ఇటు అవుతుంది కాబట్టి ఇటువైపు తిరిగాడండి. కుడివైపు తిరిగాడు, తిరిగి 30 కిలోమీటర్లు మాత్రం వెళ్ళాడండి, ప్రయాణించాను. ఆ తరువాత మళ్ళీ కుడివైపు తిరిగాడండి. మళ్ళీ కుడివైపు ఏమొస్తుందండి, ఇటు వస్తుందండి. అంటే 70 కిలోమీటర్లు వెళ్ళాడు, ప్రయాణించాడు. అయినచో అతడు ప్రయాణం మొదలు పెట్టిన చోటుని ఎంత దూరం ఉండండి. ప్రయాణం ఇక్కడ మొదలు పెట్టాడు, ఇక్కడ ఉన్నాడండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అండి, ఈ రెండు డిస్టెన్స్ ఇది ఎంత దూరం ఉంటుందో ఇది అంతే దూరం ఉంటుంది కాబట్టి ఈ దూరం ఎంత అంటే 30 కాబట్టి ఇది కూడా 30 ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 30 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ముందు మనకేం వెళ్ళాడు, నార్త్కి వెళ్ళాడు. నార్త్ నుండి ఈస్ట్కి వచ్చాడు, ఎందుకంటే కుడివైపు ఈస్ట్ ఉంటుంది కాబట్టి. నార్త్ ఫేసింగ్ లో ఉంటే కుడివైపు ఈస్ట్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ లో 30 వెళ్ళాడండి. మళ్ళీ కుడివైపు కాబట్టి మళ్ళీ ఏమొస్తాడండి, సౌత్ వైపు వచ్చేస్తాడండి. అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి 30 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి దానికి మాత్రం ముందు మనకి అడిగినట్టునే డయాగ్రామ్ ఇది వేసుకోండి, వేసుకుంటేనే మీకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనండి,
ఈ విధంగా మనం ఆశ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.